ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి. ప్రభుత్వాలు పొరపాటున మారినా ఎట్టి పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు. ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మీ యొక్క నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించిన డిగ్రీ కాలేజీలు కానీ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ 6th to 10th క్లాస్ సంబంధించి ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా లేవు. సో వాటిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? అమ్మా, ముందల ఇప్పుడు ఉన్న స్కూల్స్ కాలేజెస్ ని బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ 50% మాత్రమే ఉంది. సో అడ్మిషన్స్ పెంచాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మంత్రిగా నా పైన ఉంది. అదేవిధంగా స్కూల్స్ వచ్చేగల ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల గత 2 సంవత్సరాల్లో 2 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు ప్రభుత్వ పాఠశాలలు. లోవెస్ట్ ఎవర్కి వచ్చేసాం. గత 10 సంవత్సరాల్లో లోవెస్ట్ ఎవర్కి వచ్చేసాం. సో నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దానికి టెక్నాలజీతో జోడించి కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రభుత్వంలో కూడా చాలా క్లియర్గా ఈ ఎంఈఓస్ ఉపాధ్యాయులు టీచింగ్ అవుట్కమ్స్ పైన ఫోకస్ చేయాలి. ప్రైవేట్ రంగంతో పోటీ పడాలని నేను చాలా స్పష్టంగా చెప్పా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అంతా కూడా ఎస్టేట్ మేనేజర్ అనే పేరుతో మనం కోఆర్డినేట్ చేయాలని ఇప్పటికీ నిర్ణయించుకున్నాం. సో నేను మంత్రి ఇంకా 100 రోజులు కూడా అవ్వలేదు. ఇంకా నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాల్సిన చాలా అవసరం ఉంది. ఎందుకంటే కేజీ నుంచి పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా నాకు కింద ఉంది కనుక నేను మొత్తం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాను. కొంచెం విద్యా వ్యవస్థని సెట్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. తూచా తప్పకుండా నేను చేస్తాను. జగన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ మాట్లాడినా ముందు మీ శాఖకు సంబంధించి తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నారు. 15,000 ఎంతమంది అంతమందికి ఇస్తామని విమర్శ చేస్తున్నారు. దాని గురించి ఆల్రెడీ మీరు అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ వాళ్ళు విమర్శ చేయడం ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్న ఇన్నాళ్ళు, ఇప్పుడు ఫేక్ కూడా. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందని సామెత ఉంది. అట్లా చెప్తా ఉంటారు అబద్ధాలు. అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన. మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది? అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు. ఏం పీకేశారు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేశారు. తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు. ఇంకేం చేయలేదు వాళ్ళు. ఒక ఇటుక ఎరగలేదు, అక్కడ ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు. ఏదో అయిపోయింది. ఈ సభలో అడుగుతున్న వాళ్ళందరినీ. విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పండి. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ పెట్టిన. అబద్దాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి.